హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 ఇంకొంతమంది ఆడిషన్స్కి వచ్చారు. అయితే కొంతమందిని ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తున్నారు అనేది చాలా మంది అడుగుతున్నారు. అంటే మనకు చూపించేది కొంతే కదా, వాళ్ళ కన్వర్జేషన్ చాలా ఉంటుంది, చాలా మాట్లాడతారు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు, అన్నీ కూడా అడుగుతుంటారు. ఎస్పెషల్లీ చాలామంది అడిగింది ఏంటంటే, సో 19 ఏళ్ల కుర్రాడు, అతని పేరు జెనిత్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు సార్ అని అడిగారు. అంటే ఫేస్బుక్ మెసెంజర్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే శ్రేయ కూడా 19 ఇయర్సే కదా, మరి అమ్మాయి అని ఆమెను సెలెక్ట్ చేశారా, అబ్బాయి అని అతను సెలెక్ట్ చేయలేదా అనేది. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పేద్దాం. ఏంటంటే జెనిత్తో చాలా లాంగ్ కాన్వర్సేషన్ యాక్చువల్గా జరిగిందట. అంటే మనకి బిఫోరే అగ్ని పరీక్ష సెలక్షన్స్కి బిఫోరే మనకి ఆల్మోస్ట్ పార్టిసిపెంట్స్ గురించి తెలుసు కాబట్టి, అలాగే అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసు. సో మనకి ఒక విషయంలో బిందు మాధవి నవదీప్కి చాలా గట్టి ఆర్గ్యుమెంట్ అయింది, అలాగే బిందు మాధవి అభిజిత్కి కూడా ఒక ఆర్గ్యుమెంట్ అయింది, అలాగే అక్కడ అభిజిత్ అండ్ ఒక వచ్చిన పార్టిసిపెంట్స్కి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. ఇవన్నీ కూడా చక్కగా ఎడిట్ చేస్తారనమాట. అంటే మనకి చూపించాలి, అవన్నీ 3-4 ఎపిసోడ్స్లో అయిపోవాలి. 3 ఎపిసోడ్స్లో చూడండి మొత్తం 40 మందిని చూపించేశారు మనకి, టక ఫట థర్డ్ ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక మన ఎపిసోడ్స్ రివ్యూ అండ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్టిసిపెంట్ మిలిటరీ పవన్ చాలా ఇంప్రెసివ్గా అయితే ఉన్నాడు. మంచి సెలక్షన్, గేమ్ కూడా బాగా ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ అయింది కాబట్టి గేమ్ అంతా కూడా మనం చూసాం. బట్ ఎలా ఎలిమినేషన్, ఎలా ఓటింగ్ అనేది దాని గురించి మనం ఆడుకుందాం. ఎందుకంటే అది ఫెయిర్గా జరిగిందా, అన్ఫెయిర్గా జరిగిందా, ఇందులో కొంతమంది ఏమన్నా బిగ్ బాస్ టీమ్ కాస్త లాబింగ్ చేసి సెలెక్ట్ చేసిందా అనే అనుమానం కూడా ఉంది నాకు. అదేంటి ఎవరు అనేది మనం ఎపిసోడ్స్ చూస్తే అర్థమైపోద్ది. సో ఎవరికి ఫేవరబుల్గా ఏమన్నా చేస్తున్నారా అనేది కొంత కొడుతుంది. సో మీకు ఎవరిదైనా ఉందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ అలేఖ్య, అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ అమ్మాయిని అనేది ఒక ప్రశ్న. మేబీ ఒక టెండెంటివ్ నుంచి బయటకు వచ్చింది అంటే, సో ఒక ఏదైతే భారం ఉందో దాని నుంచి కమ్అవుట్ అయింది, అది జనాలు చెప్పాలి అంటే డిసైడ్ అయిపోయారా, ముందే డిసైడ్ అయిపోతుందంటే తెలిసిపోతుంది వాళ్ళ ఇంట్రోలోనే, లేదంటే వీళ్ళు సెలెక్ట్ చేయడంలోనే మనకు అర్థమైపోతుంది. అంటే మేబీ ఏమైనా ఎక్కువ కాన్వర్సేషన్ జరిగి ఉండొచ్చు, అదంతా ఎడిట్ చేసి ఉన్నారు, మనకి చూపించలేదు కాబట్టి మనం ఆ కామెంట్ చేయలేం ఏ ప్రాతిపదికన తీసుకున్నారని. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫేవరెటిజం చేస్తున్నారా లేదా అని మనం చెప్పేయచ్చు ఈజీగా. సో చూద్దాం మరి. అలాగే సకీబ్ సెలక్షన్ దగ్గర కొంచెం గొడవ అయింది, సో ఆర్గ్యుమెంట్ కూడా అయింది. సో నవదీప్ బాగా కొద్దిగా ఆర్గ్యూ చేసి ఛాన్స్ ఇచ్చాడు. సో థర్డ్ ఛాన్స్ లాగా, అంటే సెకండ్ లెవెల్కి పంపించాడు నవదీపే. సో లేదంటే మాత్రం మనోడు ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు. ఇక నెక్స్ట్ దాలియా షరీఫ్, ఫిట్నెస్ ట్రైనర్. సో అందరూ చూశారు, అందరికీ నచ్చింది కూడా. ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది. కొంచెం నాకు ఎందుకనో కాస్త తింగరగా కనబడింది, బట్ చూద్దాం, గేమ్ చూద్దాం మరి. సో అందుకే మేబీ ఏమన్నా కాస్త అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉందేమో. మైండ్ గేమ్ అన్నాడు తను కూడా, అభిజిత్ కూడా. మరి ఏమన్నా చూద్దాం, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా గేమ్ ఆడుతుంది ఏంటి అని మనం ఆడుకుందాం. ఆల్రెడీ అయిపోయినాయి ఎపిసోడ్స్ అన్నీ, మనకి టెలికాస్ట్ అయిన తర్వాత సో అందరూ చూస్తారు కాబట్టి అనాలిసిస్ రివ్యూ కనెక్ట్ అవుతారు. నేను ఆల్రెడీ హౌస్లో జరిగిన టాస్క్లని అయ్యని అని చెప్పాను అనుకోండి, అదంత మజారా, అసలు ఎవరి గురించి చెప్తున్నాం కూడా మీకు తెలీదు. అదే అయిన తర్వాత మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళని ఈజీగా మనం ఎనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెంకటేష్, సిద్దిపేట మోడల్. సో నాకు భలే అనిపించింది, సిద్దిపేట మోడల్ బాగా వచ్చాడు. కానీ ఎందుకంటే ఇంకా వేరే ఏదైనా టాలెంట్ చూపెట్టుంటే మేబీ ఏమైనా సెలెక్ట్ చేసి ఉండేవారేమో, కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి. సో మనోడు అదే రిపీటెడ్ సిద్దిపేట మోడల్ అది చెప్పడం కొంచెం అక్కడ అదే మైనస్ అయింది మనోడికి. ఏదైతే ప్లస్ అయ్యి అక్కడ వరకు వెళ్ళాడో అది మైనస్ అయింది, వేరేది ఏమి చూపించుకోవడానికి లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ అనుష రత్నాన్ని తీసుకున్నారు. రియల్ స్టోరీ ఇన్స్టాస్ చేస్తాం అని చెప్తే అమ్మాయిని కాస్త బాగానే ఇది చేశారు. అంటే ఇలాంటి వాళ్ళు కావాలి, ఉండాలి అనే ఇదైతే ఉంది. ఇంకా టాస్క్ కూడా ఇచ్చారు కంటెస్టెంట్కి, మనం చూసాం. సో అంటే ఏ ప్రాతిపదికన ఇదే స్టోరీ తీసుకున్నారు అంటే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన్మథరాజే ఉన్నాడు,
మన్మధరాజా కూడా సేమ్ ఇలాగే చెప్పాడు, నాకు ఇదే ఆఖరి అవకాశం, ఇంకా బిగ్ బాస్ది అంటే ఇంచుమించు ఇంతే, ఎవరు లేరు, నాకు పెళ్లి చేసేవాళ్ళు కూడా లేదు, దిక్కు లేరు, ఏం లేదు, నేను ఒక ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా ఒక ప్లాట్ఫామ్ మీద అన్నాడు. బట్ ఏంటంటే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇక్కడ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎక్కువ, అక్కడ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ తక్కువ, అక్కడ దెబ్బ అయిపోయింది. సో అది అవకాశం ఇచ్చి ఉంటే మేబీ మనం ఏమైనా అనలైజ్ చేయొచ్చు, కానీ బట్ అవకాశం ఇవ్వలేదు కాబట్టి అక్కడ దెబ్బ అయిపోయాడు. నెక్స్ట్ సాయి కృష్ణ, బిబి పంపిద్దామని అభిజిత్ అన్నాడు. అలాగే సాయి కృష్ణ అనేది యాక్చువల్గా ఏంటంటే పెద్ద టాలెంట్ ఏమైనా కనబడిందా, మీకేమైనా కనబడిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఏమీ అంత పెద్ద అనిపించలా. ఆ తర్వాత అందరినీ ఫటాఫట్ అనేది చూపిస్తారు, అందరికీ టక్ 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 రెడ్ ఇచ్చారు. అబ్బాయి మీరు బేబీకి వెళ్ళి వేస్ట్ కూడా అని చెప్పేశారు. సో ఐమాక్స్ రివ్యూవర్ కూడా కాలర్ ఎగరేసుకుందాం అనే అతను కూడా వచ్చాడు. సో ర్యాండమ్గా అంటే వీళ్ళని ఇప్పుడు లక్షల కొద్ది అప్లికేషన్లు వచ్చాయి, అసలు అన్ని చూసే టైం ఉందా? ఆ టైంలో డెడ్ లైన్ ఒకటి పెట్టారు, ఆ డెడ్ లైన్లో 2-3 lakhs అప్లికేషన్లు చూడగలుగుతారు, వీడియోలు చూడగలుగుతారు, చూడలేరు. ర్యాండమ్గా చూస్తారు, ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది. ఒకళ్ళు శ్రీకాకుళం, ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు 42 ఏజ్, ఒకళ్ళు 20 ఏజ్, ఒకళ్ళు 19 ఏజ్, ఇలా ఏజ్ కేటగిరీలో పిక్ చేస్తూ ఉంటారు. అలాగే ఇలా ర్యాండమ్గా కొంత సెలెక్ట్ చేసి మొత్తం స్క్రాప్ అని పక్కన పెడతారు, అంటే వీడియో కూడా చూడరు. మరి అంటే అప్పుడు కామన్ మ్యాన్ సెలక్షన్ ఎందుకు పెట్టాలి? సో ఈ పాయింట్ నోట్ చేసుకుని, ఎందుకంటే మన కామన్ మ్యాన్ అన్నప్పుడు వెబ్సైట్లో మనం ఏదైతే పెట్టామో ఆ వీడియోని వాళ్ళు చూడనప్పుడు అనవసరం కామన్ మ్యాన్ అని పెట్టి వేస్ట్ కదా. అంటే మీరు పెట్టారు మూర్తి గారు, నేను పెట్టలేదు, పంపించలేదు. నెక్స్ట్ నిఖిత, కొంచెం అబ్జీ చెప్పినట్టు కేర్ ఫ్రీగానే అనిపించింది నాకైతే అలాగే అనిపించింది, టేక్ ఇట్ ఈజీ ఆ లెవెల్లోనే ఉంది. బట్ నవదీప్ బిందు అయితే గ్రీన్ ఇచ్చారు, ఆ అమ్మాయిని పంపించాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ జెనీత్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, తన మదర్కి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే చాలామంది డౌట్ అడిగారు, శ్రీ అని ఇదే కేటగిరీలు సెలెక్ట్ చేశారు, మరి జెనీత్ని ఎందుకు చేయలేదు అంటే, అది చెప్పాను కదా, సమ్ టైమ్ వాళ్ళ లాంగ్ కన్వర్జేషన్లో మేబీ ఇంకా ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, దానివల్ల రిజెక్ట్ చేసి ఉండొచ్చు, అంతేగాని సో వేరే అయి ఉండదని నేను అనుకుంటున్నా, అంటే మనకు చూపించలేదు కాబట్టి. నెక్స్ట్ శ్వేత యూకే నుంచి వచ్చింది, ఆ అమ్మాయి కొంచెం బాగానే ఉంది, అమ్మాయికి 3 గ్రీన్లు ఇచ్చారు, డైరెక్ట్ తీసేసుకున్నారు. సో ఆడిషన్స్ యాక్చువల్గా ఎండ్ అయిపోయినాయి. ఇంకా ఆడిషన్స్ తర్వాత మీకు ఒక సస్పెన్స్ చెప్పారు కదా, సో టాప్ 6 ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, వీళ్ళలోంచి కొంతమంది 9 మందిని పంపాలి అని. సో వాళ్ళకి అక్కడ టాస్క్లు, ఒక ఆయన ట్యాటు, ఒక ఆయన అరగుండు, ఇదంతా ప్రోమోలో చూసాం మనం అందరం కూడా. సో ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ అనేది నా దృష్టిలో వేస్ట్. ఇక్కడే ఆ 9 మందిలో ఇంకా వీళ్ళు వెళ్ళారు పెట్టేయచ్చు. బట్ టాస్కులు ఉన్నాయి కదా, టాస్కులు ఉన్నాయని చెప్పి ఒక ఎపిసోడ్ కింద చేస్తారు దాన్ని, అంటే లెంత్ అయిపోతుంది. ఇప్పటికీ లెంత్ అయిపోయింది బాగా, చాలా విషయాలు కట్ చేస్తారు కూడా. కానీ ఇక్కడ టాస్క్లు అయి పెట్టారు, కొంచెం బెలూన్ టాస్క్, బ్యాలెన్స్ టాస్క్, టాటూ వేసుకుంటారా లేదంటే గుండు కొట్టుకుంటారా, ఇట్లాంటివి చెప్పారు. హృదయమానం టంగ్ షేవర్ తీసుకొట్టేసాడు, ఇది మనం చూసాం కూడా. అయితే అక్కడ ఏం జరిగింది, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళారు ఏంటి అనేది నేను ఆల్రెడీ లిస్ట్ చెప్పా, నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఉంటుంది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు చెప్తాను, వెయిట్ సెకండ్, ఇప్పుడు చెప్తా చూడండి. మీకు ఆల్రెడీ 15 members లిస్ట్ ఉంది, మీ దగ్గర ఉంది. ప్రియా శెట్టి, అలాగే శ్వేత, మిలిటరీ పవన్ ఉన్నాడు, పవన్ డివన్ ఉన్నాడు ఆల్రెడీ సెలెక్టెడ్, కల్కి, దాలియా, షాకిబ్, అలాగే శ్రేజ, దమ్ము శ్రేజ, నెక్స్ట్ శ్రేయ కూడా వచ్చింది. అలాగే మనీష్ మర్యాద ఆయన ఉన్నాడు కదా, సో ఆయన, అలాగే హృదయమానవ్, హరీష్, అనుష, సో అలాగే ప్రసన్న, లాయర్ ప్రశాంత్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలా లాక్స్ ఫుడ్ లాగర్ మోమో వాళ్ళు కూడా ఉన్నారు. సో 15 మంది ఫిక్స్, 15 మందిలో ఎలిమినేషన్ అయింది, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేశారు. అదంతా కూడా లిస్ట్ చెప్పుకుందాం. అయితే బిగ్ బాస్ సెలబ్రిటీలు ఎవరు రాబోతున్నారు అనే వీడియో పెడతాను. ఖచ్చితమైన లిస్ట్ అనేది ఇంకా రాలేదు, చాలామంది చెప్తున్నారు వాళ్ళ పేర్లు వస్తున్నాయి, అంతా స్క్రాప్ బ్యాచ్ చెప్తున్నారు. బట్ సెలబ్రిటీ లిస్ట్ మాత్రం బయటకు వస్తుంది, టెన్షన్ లేదు. అది రాగానే నేను మీకు నెంబర్ వైజ్గా కూడా చెప్తా ఎవరు వస్తారు ఏంటి అనేది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.